భాష స్థితిలో బతుకుతున్నటువంటి ఒక గదిని మాకివ్వండి, పెద్ద గదిని అంటే మీ తెలంగి ఇన్ని గదులు పొంచగలదా అనుకున్నటువంటి కాలంలో బతుకుతున్న వాళ్ళం. ఆ గది నుంచి మా మదిల లోపల బాధపడి ఎట్లయినా ఇక్కడ తెలుగు విద్యార్థులకు బోధించాలనే తపనతో ఉన్నటువంటి రాయప్రోలు సుబ్బారావు నేనే. మా విశ్వనాథ వచ్చాడని చెప్పేసి అప్పుడప్పుడు పిలిచేటటువంటి మా సురవరం వారు రమ్మంటే కనపడుతూ ఇంతమందిని ఒకేసారి దర్శించుకునే అవకాశం మా జాషువా గారు కూడా ఇక్కడికి వచ్చేసారు అని చెప్పేసి అని గమనిస్తూ ప్రస్తుతం కనిపించేటటువంటి ఈ భాషా వ్యవహారానికి సంబంధించినటువంటి మళ్ళీ ఉత్తేజం రావాలనేటటువంటి విశ్వనాథ్ వారి పలుకులు విన్న తర్వాత నేను ఇటీవల రాసినటువంటి ఒక పద్యం గుర్తొస్తుంది నాకు. వంశిన్ వంచి మృణాలమున్మెనసి పక్వద్రాక్ష నిండించి వాగంశల్మార్ధవ మాధురీ సుభగ విన్యాసంబు చిల్కన్ దశత్రింశల్లక్షజన ప్రసన్న రసనా దేవాలయాభ్యంతర దశత్రింశల్లక్షజన ప్రసన్న రసనా దేవాలయాభ్యంతర ప్రాంశు ప్రార్థన గీతమైన తెనుగున్ పల్గున్ ప్రశంసించదన్ పాలకృమీగడల్ పచ్చి వెన్నయి విచ్చి. ఇంతకుముందు రాసిన సంస్కృతంలో రాసుకున్నారు, తెలుగు పలుకులు అని అనుకుంటున్నారేమో అని మళ్ళీ వెంటనే తెలుగు పద్యం కూడా పూర్తి స్థాయిలో చెప్తాను. పాలకృమీగడల్ పచ్చి వెన్నయి విచ్చి తీయని నునుపూసలాయనేమో కమ్మని మకరంద కణములు స్నేహించి చిన్నారి పలుకులై చిక్కెనేమో పూల లావణ్యంబు పొంగి చక్కదనాల పిందెలై రుచులెక్కి పెరిగెనేమో సెలయేటి ఉయ్యాల కులుకుటొయ్యారముల్ ముద్దు ముచ్చటలై ముసిరెనేమో పాటకును పద్యముకును అభ్రముఖమిదిగి సబికి చాతుర్యముకు సాజముగ సాగి పోరునకు పొత్తునకు చాలి పొంది పొసగు మా తెనుగు తల్లి మెడకిదే మల్లెదండ. అది రాయప్రోలు వారు. నిజంగా వారు ఏ దేశమెగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమరినా పొగడరాని తల్లి భూమి భారతిని అని అలతి అలతి పదాలతో ఈ దేశభక్తిని యువతరానికి రంగరించి పోసిన వారు. అంతేకాదు మాధురి దర్శనంతో లోకానికి అమలిన శృంగార తత్వాన్ని నిరూపించినటువంటి వారు. అందుకనే వారు ఏది పలికినా అమృత తుల్యంగా ఉంటుంది. ఇక రాజు మరణించెనొక తార రాలిపోయే కవియు మరణించెనొక తార గగనమెక్కే రాజు జీవించు రాతి విగ్రహములందు సుకవి జీవించు ప్రజల నాలుకలయందు. అటువంటి సుకవి మన జాషువా. వారు సుకవి. ఒక ఆక్రోశం, ఒక రకమైనటువంటి ఉద్వేగం ఉన్నప్పటికీ కూడా దాన్ని మనసులో దాచుకొని అమృత తుల్యమైన కవిత్వంతో ఈ లోకాన్ని జాగరితం చేసినటువంటి మహనీయుడు కవి కోకిల, నవయుగ కవి.